సో జరిగిన ఎపిసోడ్లో గెలిచిందెవరు? మనమా వాళ్ళ? మనమే. Enemies ahead. మన స్వార్థం కోసం ఆ రైతులు చేసిన త్యాగానికి కులం రంగు అద్దాం. ఇన్సైడ్ ట్రేడింగ్ అనే స్టాంప్ వేసి ప్రజల్లో వాళ్ళని స్వార్థపరులుగా చిత్రీకరించాం. అదే నిజమని జనాన్ని నమ్మించాం. కానిప్పుడు ఈ పాదయాత్రతో వాళ్ళు ఆరంగు తీసేసుకుని త్యాగమూర్తులని జనం అనుకునే పరిస్థితికి వాళ్లే ఎదిగిపోయారు. ప్రజలు వాళ్ల త్యాగం గురించే మాట్లాడుతున్నారు, పొగుడుతున్నారు, నేరాజనాలు పడుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీ మనకంటే చాలా పదునైన ఐడియాలజీ. ఇకపై వాళ్ళ ఐడియాలజీ పనికి రాకుండా చేద్దాం. అలిపిరిలో ఆనా కొడుకులు యాత్ర ముగించుకునే లోపు వాళ్లకు గిఫ్ట్ ఇద్దాం. నా కొడుకులకి భోజనం పెడితే ఊరంతా తగలబెట్టేస్తాం. పట్టుకోండి రా గౌతమ్ గారు అమ్మని. రాష్ట్రంలో పోలీసులు అధికారులు ఎవరు జనం వైపు లేరయ్యా, లేరు. నీ కొడుకు ఎక్కడున్నాడో? తెలీదు. ఎక్కడున్నాడో నీకు తెలుసు, చెప్పు. తెలీదు. నీకు ఖచ్చితంగా తెలుసు, చెప్పు. మీ పోలీసు వాళ్ళని తీసుకెళ్లారు. ఎక్కడున్నాడు మీకే తెలియాలి. అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడున్నాడో చెప్పు. నా కొడుకు పారిపోయే రకం కాదు, తరిమి తరిమి కొట్టే రకం. చెప్పకపోతే చంపేస్తాం. మీరేం చేసినా నాకు తెలీదు, తెలీదు, తెలీదు. నా కొడుకు ఎక్కడా అని అడుగుతున్నావు. ఎక్కడున్నాడో తెలీదు, కానీ ఏం చేస్తాడో చెప్తాను. వాణ్ణి ఒక సామాన్య రైతు బిడ్డగానే మీరు చూస్తున్నారు, కానీ ఆ రైతు బిడ్డ ఏ స్థాయికి ఎదిగాడో మీకు తెలీదు. వాడు చదివింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని మీద రీసెర్చ్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన టాప్ ఇంజనీర్ రా నా కొడుకు. మీరు టెక్నాలజీకి బానిసలైతే ఆ టెక్నాలజీతో వ్యవస్థనే తన చేతుల్లోకి తీసుకోగల సమర్థుడురా నా కొడుకు. మీకు రాజకీయాలు నేర్చుకున్న విద్య, వాడికి టెక్నాలజీ వెన్నతో పెట్టిన విద్యరా. నా బిడ్డ స్పేస్ లో జరిగే విషయాల్ని కూడా ఎట్టే కనిపెట్టగలడు. ఇప్పుడు మీరు నన్ను కొడుతున్న విషయాన్ని కూడా నా కొడుకు చూడగలడు. అంత తమ్మున్నోడ్రా నా కొడుకు.
చూస్తున్నట్టు వాడు చూడట్లేదు. వాడు చూస్తుంటే వచ్చేవాడు కదే. ఏడవే, బాగా ఏడు. వాడలుగా నేను చూడలేడు. నీ ఏడుపు విని నువ్వు చచ్చేలో పైన వస్తాడేమో. ఏడో. మీ అమ్మ చేతులు కళ్ళు పోయి ఆవిడిదైపోయినా పర్వాలేదు. మన మన ఐరావతిని మాత్రం ఆవిడిదవ్వనివ్వకు. నా ఊపిరి ఆగిపోయినా పోనీ, ఐరావతి ఊపిరి మాత్రం ఆగనివ్వకు. ఆ ఊపిరిలో నేను అమ్మా 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 అమ్మా. అయ్యా అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా. అమ్మగారిని చంపేశారయ్యా. చంపేశారయ్యా. ప్రజలందరికీ మనవి. ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రం ఇప్పుడు స్వార్థ నాయకుల రాక్షస క్రీడకు బలైపోయి రాజధాని లేక దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉంది. మన రాజధాని కష్టం గురించి మనమే ఆలోచించాలి. మన రాష్ట్రం జాతీయ జెండా లాంటిది. జెండాలో ఉన్న 3 రంగులు మన 3 ప్రాంతాల్లాంటివి. మధ్యలోని ధర్మచక్రం మన రాజధాని ఐరావతికి చిహ్నం. సమానత్వం, సమన్యాయం అనే ముసుగుతో ఆ జెండాని 3 ముక్కలు చేస్తే అక్కడ జెండా అర్థమే మారిపోతుంది. ఇక్కడ మన అభివృద్ధి ఆగిపోతుంది. ఆపాలి, ఆదిలోనే దీన్ని ఆపాలి. ఐరావతి పోరాటం రైతుల పోరాటం కాదు, మనందరి ఆత్మగౌరవ పోరాటం అని మీకనిపిస్తే మనకి రాజధాని కావాలి, అది ఐరావతే అవ్వాలి అని మీరనుకుంటే మీరందరూ రేపుదయం 10 గంటలకు మీ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయండి. ప్రగతి మీద పగబట్టిన రాజకీయ నాయకులకి ప్రజాభిప్రాయం అంటే ఏంటో తెలిసేలా చేద్దాం, కనువిప్పు కలిగేలా చేద్దాం.